తిరుమల లడ్డూ చరిత్ర. తిరుమలలో ఎన్నో ప్రసాదాలు ఉన్నా అందరిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది లడ్డూ ప్రసాదం. దీని రుచి, నిల్వ ఉండే గుణం, సులభంగా తీసుకెళ్లగలగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. తిరుమల యాత్ర చేసి వచ్చే ప్రతి భక్తుడు తప్పకుండా తీసుకెళ్లేది ఈ లడ్డూయే. శ్రీవారి ప్రసాదం అంటే వెంటనే గుర్తొచ్చేది ఇదే. ఈ లడ్డూ ప్రత్యేకతకు ముఖ్య కారణం శ్రీవారి అనుగ్రహంతో శతాబ్దాలుగా అదే పద్ధతిలో, అదే ప్రమాణాలతో తయారు చేయడం. పోటు లో పనిచేసే వంటవాళ్ల నైపుణ్యం కూడా దీనికి ప్రధాన కారణం. ప్రత్యేక గుర్తింపు. 2009లో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జి) ట్యాగ్ పొందింది. తయారీ వివరాలు. రోజుకు సుమారు 3 లక్షల లడ్డూల తయారీ. సుమారు 700 మంది సిబ్బంది పనిచేస్తారు. సంపంగి ప్రాకారం వద్ద, పడిపోటు(లో తయారీ జరుగుతుంది. ముఖ్యమైన పదాలు: ఉగ్రాణం పదార్థాల గిడ్డంగి. దిట్టం పదార్థాల కొలత విధానం. లడ్డూ రకాలు. ఆస్థాన లడ్డు. బరువు 750 గ్రాములు. ప్రత్యేక అతిథులకు మాత్రమే. ఎక్కువ నెయ్యి, కాజు వంటివి ఉపయోగిస్తారు. కళ్యాణోత్సవ లడ్డు. బరువు 700 గ్రాములు. కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్న వారికి, వివాహాల్లో లడ్డూ సంప్రదాయం ఇక్కడి నుంచే వచ్చిందని చెబుతారు. సాధారణ, ప్రోక్తం లడ్డు. బరువు 175 గ్రాములు. భక్తులకు ఎక్కువగా లభించేది ఇదే. కౌంటర్లలో విక్రయం ఉచితంగా కూడా ఇస్తారు. ఒక పడి చిన్న లడ్డూ తయారీ పదార్థాలు. ఒక పడి శనగపిండి 1.80 కేజీలు. నెయ్యి 1.65 కేజీలు. పంచదార 4 కేజీలు. జీడిపప్పు 300 గ్రాములు. ఎండుద్రాక్ష 160 గ్రాములు. కలకండ 80 గ్రాములు. యాలకులు 40 గ్రాములు.